హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నా పేరు శివకృష్ణ. ఈ రోజు మీ ముందుకి బ్రాండ్ న్యూ 218 స్క్వేర్ యార్డ్స్ G+1 వెస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే తీసుకొచ్చాను. ఎలివేషన్ కూడా కవర్ చేశాను. కూడా చాలా మంచి ఎలివేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అదే విధంగా రోడ్ నుంచి ర్యాంప్ హైట్ మన కార్ కూడా ఈజీగా వెళ్ళిపోయేంత పార్కింగ్ స్పేస్, విశాలమైన పార్కింగ్ స్పేస్ తో, విశాలమైన గదులతో మీకోసం మంచి ప్రాపర్టీ అయితే తీసుకురావడం జరిగింది. ఈ ఇంటికి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. లిఫ్ట్ ప్రొవిజన్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. మన ఫ్యూచర్ లో లిఫ్ట్ పెట్టించుకోవాలన్నా పెట్టించుకోవచ్చు, ప్రొవిజన్ అయితే ఇచ్చారు బిల్డర్ గారు. సో విశాలమైన పార్కింగ్, 2-3 కార్లు పెట్టుకునేంత పార్కింగ్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇంటి డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే మనకి ఫేసింగ్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. సో ఇక్కడైతే మనకి బోర్ పాయింట్, దాని పక్కన స్టోరేజ్ ట్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. స్టోరేజ్ ట్యాంక్ కూడా నియర్లీ 7000 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ అయితే కలిగి ఉంటుంది. మన గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసరికి 2 BHK కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ లో 3 BHK కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మన గ్రౌండ్ ఫ్లోర్ లో ప్లాన్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ లో ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్ ఇది వెస్ట్ ఫేసింగ్ అయినా కంప్లీట్ గా ఇల్లు అనేది ఈస్ట్ టు నార్త్ కార్నర్ లో మనం ఎలా అయితే కట్టుకుంటామో సేమ్ అలా కట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఈ ఇల్లు అయితే. సో డైమెన్షన్స్ పరంగా మనకి 218 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి సెట్ బ్యాక్స్ తో చాలా బ్యూటిఫుల్ గా ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఇదైతే మనకి ఓపెన్ కిచెన్, దాని పక్కనే దేవుడి గది అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసరికి డైనింగ్ ఏరియా, మనకి కామన్ గా ఒక వాష్రూమ్ అయితే బయట ఇవ్వడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏవైతే మెయిన్ ఎంట్రన్స్ లో ఉన్న డోర్స్ ఫస్ట్ ఫ్లోర్ లో కానీ గ్రౌండ్ ఫ్లోర్ లో కానీ ఏవైతే ఉన్నాయో అవి ఇండియన్ టేక్ యూజ్ చేయడం జరిగింది. రిమైనింగ్ మనకి నీమూడ్ అయితే యూజ్ చేయడం జరిగింది. మనకి విండోస్ అయితే కంప్లీట్ గా UPVC విండోస్ అయితే ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇదైతే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. ఇంటి లొకేషన్ అండ్ ప్రైస్ నేను వీడియో చివరిలో చెప్తాను, ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఇంటి పైన మనకి అన్ని బ్యాంక్స్ అప్ టు 80% లోన్ అయితే ఇస్తారు. సో ఇది GHMC అప్రూవల్ తో కన్స్ట్రక్షన్ చేసిన G+1 హౌస్ మీకోసం తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇదైతే డైనింగ్ ఏరియా, 100% వాస్తుతో ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఒక గుమ్మం అయితే ఇవ్వడం జరిగింది. మనకి స్టెప్స్ కింద అయితే ఒక వాష్రూమ్ లేదా ఒక వాష్ ఏరియా టైప్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అది కూడా కవర్ చేస్తున్నాను చూడండి. సో మనకి స్టెప్స్ కి SS రైలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. పట్టుకొని ఎక్కడానికి కూడా ఈజీగా ఉంటుంది. మనకి స్టెప్స్ విత్ కూడా చాలా బాగా ఇచ్చారు. యాంటిస్క్ విడ్ మనకి గ్రానైట్ మార్బుల్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి బాల్కనీ వచ్చేసరికి 6 feet బాల్కనీ, చాలా పెద్దగా వచ్చింది బాల్కనీ కూడా. మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో అది ఈస్ట్ ఫేసింగ్ అయితే ఇవ్వడం జరిగింది. చూసారు కదా గుమ్మం కూడా ఎంత పెద్దగా వచ్చిందో. మనకి నార్త్ ఫేస్ లో కూడా ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. విశాలమైన హాల్ కలిగి ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ లో. సో ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ మనకి ఫస్ట్ ఫ్లోర్ లో టోటల్ గా 3 bedrooms అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 3 bedrooms కి 3 అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇదంతా ఓపెన్ కిచెన్ కవర్ చేస్తున్నాను చూడండి. దాని పక్కనే డైనింగ్ ఏరియా, దేవుడి గది, కంప్లీట్ గా మనకు అన్ని పక్క పక్కనే ఇచ్చారు. సో ప్లానింగ్ పరంగా చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. ఇల్లు అయితే ఆల్మోస్ట్ ఇల్లు అయితే కంప్లీట్ అయిపోయింది. గృహప్రవేశానికి రెడీగా ఉన్న ఇల్లు అయితే మీకోసం తీసుకొచ్చాను. ఈ ఇంటి దగ్గర నుంచి చూసుకుంటే మనకి హైటెక్ సిటీకి ఎగ్జాక్ట్ గా 18 kilometer డిస్టెన్స్ అయితే ఉంటుంది. అదే గచ్చిబౌలికి వచ్చేసరికి 16 kilometer డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది. NH65 ముంబై హైవేకి ఎగ్జాక్ట్ గా ఈ ప్రాపర్టీ వచ్చేసరికి 1.5 km డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది. ఇది మన పటాన్ చెరువు పాత టోల్ గేట్ నుంచి ఈ ప్రాపర్టీ అనేది ఎగ్జాక్ట్ గా 1.5 km డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇదైతే గెస్ట్ బెడ్రూమ్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. గెస్ట్ బెడ్రూమ్ కి ఒక అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ప్రాపర్టీ మీద అన్ని బ్యాంక్స్ అప్ టు 80% లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో అది లిఫ్ట్ ప్రొవిజన్ కూడా చూపిస్తున్నాను చూడండి. మనకు ఫస్ట్ ఫ్లోర్ వరకు లిఫ్ట్ ప్రొవిజన్ అనేది పెట్టడం జరిగింది. సో మనకి బాల్కనీ వచ్చేసరికి 4 feet వెడల్పు అయితే ఉంటుంది. మనకి సెట్ బ్యాక్స్ వదలడం జరిగింది. వెంటిలేషన్, గాలి, వెలుతురు చాలా బాగా వస్తుంది ఈ ప్రాపర్టీకి. సో ఇక్కడైతే మనకి కామన్ గా ఒక బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో
ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్, దానికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా కవర్ చేస్తున్నాను చూడండి. మాస్టర్ బెడ్రూమ్ పైన నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే నాకు కాల్ చేసి రాగలరు. మనము హౌసెస్ ప్రమోషన్ అయితే చేస్తాము. తక్కువ బడ్జెట్లో ఎవరైనా మీ ఇల్లు ఇలానే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ బడ్జెట్లో మీకోసం ప్రమోషన్స్ కూడా చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇదైతే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్, దానికి అటాచ్డ్ వాష్రూమ్, దీనికైతే మనకి ఒక బాల్కనీ కూడా ఇచ్చారు అవుట్ సైడ్. ఆ బాల్కనీ కూడా మీకు కవర్ చేస్తున్నాను చూడండి. సో అవుట్ సైడ్ ఒక బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది ఈ బెడ్రూమ్ కి. సో అది కూడా మీకు కవర్ చేస్తున్నాను చూడండి. అవుట్ సైడ్ మన కాలనీ అవుట్ వ్యూ అయితే మీకు ఒకసారి చూపిస్తున్నాను. సో ఆల్మోస్ట్ ఇళ్ళన్నీ ఆక్యుపై అయిపోయి మనకి డెడ్ ఎండ్ ప్రాపర్టీ కాబట్టి చాలా బాగుంటుంది. ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు ఈ ప్రాపర్టీకి. చాలా మంచి ప్రాపర్టీ మీకోసం మంచి బడ్జెట్లో తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది బడ్జెట్ విషయానికి వస్తే 1,95,00,000 కోట్ చేస్తున్నారు. ప్రైస్ అనేది స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. ఎందుకంటే ఇది 218 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్లో గల G+1 ఇల్లు మీకోసం తీసుకురావడం జరిగింది. హాల్ చూస్తే అర్థమైపోతుంది ఎంత విశాలంగా వచ్చిందో ఇల్లు అయితే. మంచి ప్రీమియంగా ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి ప్రాపర్టీ ఫ్రెండ్స్. మన నేషనల్ హైవే కూడా మనకి 1.5 km డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది. మన పటాన్ చెరువు పాత టోల్ గేట్కి ఎగ్జాక్ట్గా ఈ ప్రాపర్టీ అనేది 1.5 km డిస్టెన్స్లో ఉంటుంది. సో ఫ్రంట్ బాల్కనీ కూడా 6 feet రావడం జరిగింది. అన్ని కవర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మనకి రూమ్ డైమెన్షన్స్, అదేవిధంగా హాల్ యొక్క డైమెన్షన్స్ కంప్లీట్గా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. ఒకసారి డిస్క్రిప్షన్ కూడా చెక్ చేయండి. మాస్టర్ బెడ్రూమ్, అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్, మన గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న డైమెన్షన్స్, రూమ్ డైమెన్షన్స్ ప్రతి ఒక్కటి నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి డిస్క్రిప్షన్ కూడా చెక్ చేయండి. పార్కింగ్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత విశాలంగా వచ్చిందో ఇల్లు అనేది. మనకి 2-3 కార్లు పెట్టుకున్నంత పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సైడ్కి కూడా మనకి చెట్లు పెట్టుకోవడానికి ఒక చిన్నగా కట్టడం జరిగింది. చెట్లు కూడా పెట్టుకునే ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో మీకు ఒకసారి బయట కూడా చూపిస్తాను ఎలివేషన్ ఎలా వచ్చింది. మనకి ఇంటి ముందు రోడ్ చూసుకున్నట్టయితే 30 feet వైడ్ రోడ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మనకి కాలనీలో నల్లా వాటర్ కనెక్షన్, స్ట్రీట్ లైట్స్ ఎవ్రీథింగ్ మనకి అందుబాటులో ఉన్నాయి. సో మీకు కాలనీ ఓవర్ వ్యూ అయితే చూపిస్తాను చూడండి. బయట నుంచి కాలనీ కూడా చాలా డీసెంట్ ఏరియా, పీస్ఫుల్గా అయితే ఉంటుంది కాలనీ. సో చూస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రంట్ ఎలివేషన్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించి ఉంటే ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో డెడ్ ఎండ్ ప్రాపర్టీ కాబట్టి మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.